వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దేశ సరిహద్దుల్లో ఉన్న జవానులకు విజయాన్ని అందించాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లె పట్టణం కోట వీధిలోని సాయిబాబా ఆలయంలో జరిగిన ఆలయం 20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు. ఆంజనేయ స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని సామూహిక ఆంజనేయ మాలాధారణ చేసిన భక్తులు ఈ నెల 21న ఇరుముడి సమర్పణ, 22న సాయంత్రం ఆలయ ప్రాంగణంలో స్వామివారి తోక పూజతో మాలను తీయడం జరుగుతుందన్న ఆలయ కమిటీ సభ్యులు. దేశ సరిహద్దుల్లో ఉన్న జవానులకు విజయాన్ని అందించాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని కోట వీధిలోని సాయిబాబా ఆలయంలో ఆలయ 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాటకొండ బాబురెడ్డి, టౌన్ బ్యాంకు చైర్మన్ నాదెల్ల విద్యాసాగర్, కౌన్సిలర్ తులసి రామకృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ రెడ్డప్పరావు, కళ్యాణ్కర్, ప్రశాంత్ కళ్యాణకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నరసింహస్వామి జయంతి, ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయానికి వచ్చిన జవాన్ల కోసం ప్రత్యేక పూజలు చేయడం జరిగిందన్నారు. आप्यायस्वतमेतुते विश्वतः सोमवृत्तिं ममावाचस्य संगतेः ॐ विश्वतः सोमवृत्तिं ममावाचस्य संगतेः हरे राम सकल कार्येषु अनुकूलतासिद्धं मम जातकस्य अनुकूलंगा చెప్పండి मम जातकस्य समस्त शुभफल राजयोग फलसिद्धिरस्तु सर्वं शुभं भवतु वस्तु नवधानमेंटो पनि चक्रेस्य దగ్గర పెట్టేసి ఉద్యోగ పట్టుకోండి गुरुवारकवंदनां ऋत्वाक्षेमावदानात् महामृत्युंजय ओम त्रयंबकं यजामहे निपुष्टवर्धनं गुरुवारकवंदनां ऋत्वाक्षेमावदानात् महामृत्युंजय सरस्वती सद्गुरु साईनाथ देवपुत्रं अंदर देव गुंपुको వచ్చేది తీసండి సంగదే శిరస్తపయా విరమః सुधाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण महीमनीषाः गोब्राह्मणेभ्यः रामकृष्ण ना डोंट टेकल భాస్కర్ అన్న అపాయింట్మెంట్ దొరకాలని ఎప్పుడు నేను ఎప్పుడు నేను వచ్చిన ओम सन्ना मित्र
ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्माम तद्भक्तारं वदम् अवतमाम अवतभक्तारं ओम शांति शांति शांतिः अस्मिन् देवता संकल्पपूर्वक अस्मिन् देवता ओम शाहजहान बादशाह शुभम भवतु महालक्ष्मी अनुग्रहन्तु भवहात् कर्पूर मत ओम तक्षम जारावणीमहे घातविघ्नाय घातविघ्नपते दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः भूर्धं जगातवेषं सन्ना अस्तु देवताय शब्दहस्पते ओम शांति शांति ओम महे महेशं गौभ्राम विश्वस्तिलोका समस्त गुरो भवन्तु वंशात् गोत्रा सर्वं शुभं भवतु नारायण शाहजहान बादशाह सर्वमानं क्षमस्ते मम भयेन नूतन योग्यता सद्गुरु साईनाथ देव शरणारविंदो पूजा विश्वनाथ गुरु पेंडिल కూతురు కి ఫస్ట్ గురుకి పెళ్లి సాయినాథ్ దేవ పూజా విశ్వనాథ సాయినాథాయ మహా ఓం లక్ష్మీ లోకబాంధవాయ మహా ఓం ప్రియా మహా ప్రియా లోకబాంధవాయ మహా ప్రియా మహా ప్రియా సదాం సదాత్మ వంతు ఈ యొక్క యోగంలో మన భారతదేశానికి సకల సౌభాగ్యాలు కలగాలని చెప్పేసి విజయత్ర మన భారత సౌభాగ్యం ఎలాగ ఉందని చెప్పేసి బాబాగా నమస్కారం పెట్టి నెక్స్ట్ సంవత్సరం మినిస్టర్గా ఇక్కడ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశీర్వాదం सावधान सुमुहूर्ते सावधान श्री लक्ष्मी नारायण ध्यान सावधान राधाधिराधाय प्रसह्य साहिने नमो वयं वै ईश्वराय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै ईश्वरो दधातु कुबेराय वैष्णवनाय महाराजाय नमः వచ్చే సంవత్సరం మినిస్టర్గా రావాలి నరసింహస్వామి జయంతి సందర్భంలో దాదాపు మన సాయిబాబా గుడి 20 సంవత్సరాలైంది ఇక్కడ కట్టి ఆ సందర్భంలో ఈరోజు మనమందరం ఇక్కడ కలవడం బాబా ఆశీస్సులతో రేపు ఖచ్చితంగా దేశం అన్ని విధాలుగా సైన్యంలో కానీ దేశ అభివృద్ధిలో కానీ దేశ ఐక్యతలో కానీ ప్రపంచానికే ఒక నాందిగా నిలబడే భారతదేశానికి రేపు తప్పకుండా ఏ దేశమైనా కానీ పాకిస్తాన్ కానీ ఏ దేశంపైనా కానీ తప్పకుండా విజయం సాధించి మన వీరులందరూ విజయకేతనం ఎగరవేయాలా మన భారతీయ జెండా ఎగరేయాలని చెప్పి అన్ని విధాలుగా ప్రార్థన చేస్తూ తప్పకుండా దేశం కోసం మన రాష్ట్రం కోసం అందరి కోసం మనం ఈరోజు నరసింహస్వామి జయంతి సందర్భంగా అందరూ ప్రార్థన చేస్తూ అందరూ బాగున్నారు. మదనపల్లె పట్టణం నుంచి 52 మంది సోమవారం సాయంత్రం హజ్ యాత్రకు బయలుదేరారు. వీరు మదనపల్లె నుంచి బస్సులో బెంగళూరుకు బయలుదేరారు. మొదట స్థానిక జామియా మసీదులో నమాజ్ అనంతరం హజ్ యాత్రికులకు వీరి కుటుంబీకులు ముస్లిం పెద్దలు వీడ్కోలు పలికారు. హజ్కు వెళ్లి యాత్రికుల యాత్రను ఎమ్మెల్యే షాజహాన్ బాషా దగ్గరుండి పర్యవేక్షించారు. జామియా మసీదులో ప్రార్థనలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. బెంగళూరు బస్టాండ్ వద్దనున్న ప్రత్యేక బస్సు వద్దకు చేరుకుని హజ్ యాత్రికులందరినీ ఆప్యాయంగా పలకరించారు. మదనపల్లి నుంచి
56 మంది హజ్ యాత్రికులు హజ్ వెళ్తున్నారు. దాదాపు ఇక్కడి నుంచి బయలుదేరి బెంగళూరు వెళ్ళి, బెంగళూరులో ఎంబార్క్మెంట్ ఉంది వీళ్ళది, అక్కడి నుంచి డిపార్చర్ ఉంది. అక్కడ నుంచి జిద్దాకి వెళ్తారు. జిద్దా నుంచి మక్కాలో దాదాపు 25 రోజులు నెల ఉంటారు అక్కడ. అక్కడి నుంచి బయలుదేరి మళ్ళా మదీనా వెళ్తారు. మదీనాలో 20 రోజులు ఉంటారు. దాని తర్వాత మళ్ళీ మక్కాకి వచ్చి రిటర్న్ ఇండియాకి వస్తారు. దాదాపు 1.5 నెల జరిగే ఈ పవిత్ర హజ్ యాత్రలో మదనపల్లి నుంచి 56 మంది వెళ్ళడం వాళ్ళు. ఎందుకంటే ప్రతి ముస్లిం సహోదరులు తమ జీవితంలో 5 ఫండమెంటల్స్ ఉన్నాయి, అవి కంపల్సరీ మ్యాండేట్. దాంట్లో హజ్ ఒకటి. అది ఖచ్చితంగా ప్రతి ముస్లిం సహోదరులు అది పూర్తి చేయాలి, ముస్లింగా పుట్టినట్టు. అది ఆ క్రమంగా ఈరోజు దాదాపు 56 మంది వెళ్తున్నారు. దేవుడు తప్పకుండా వీళ్ళ యాత్రను సుఖంగా, సంతోషంగా, దేవుడు వీళ్ళ యాత్రకు స్వీకరించేటట్టుగా అన్ని విధాలుగా వీళ్ళకు ఏదైతే యాత్రలో ఏమాత్రం కష్టాలు అన్ని విధాలుగా జరగాలంటే అందరూ కలిసి ఈరోజు తెల్లవారి ప్రార్థనలు చేశారు. అది ఈరోజు వెళ్తున్న హజ్ యాత్రకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదే కాకుండా ఎల్లుండి వీళ్ళ డిపార్చర్ ఉంది, అక్కడ కూడా వెళ్ళి ఆ డిపార్చర్ కూడా వీళ్ళకి తప్పకుండా మనం అందరం కలిసి వీళ్ళకి అక్కడ ఫ్లైట్ వరకు డ్రాప్ చేసేట్టుగా కలిసి నడుస్తామని చెప్పి సరైన తెలియజేస్తూ వెళ్తున్న హజ్ యాత్ర అందరికీ పేరు పేరున నేను వాళ్ళ కోసం అభినందనలు, శుభాకాంక్షలు. ఆంజనేయ స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని సామూహిక ఆంజనేయ స్వామి మాలాధారణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు సాయి తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీ వరహాల ఆంజనేయ స్వామి ఆలయంలో సామూహిక మాలాధారణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ ఆంజనేయ స్వామి జన్మదినాన్ని సంవత్సరంలో 2 సార్లు జరుపుకుంటారని చెబుతూ ఆ వృత్తాంతాన్ని వివరించారు. నేడు ఆలయంలో సామూహిక మాలాధారణ జరిగిందని, 21న ఇరుముడి సమర్పణ, 22న సాయంత్రం ఆలయ ప్రాంగణంలో స్వామివారి తోక పూజతో మాలను తీయడం జరుగుతుందని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తమ ఆధ్యాత్మికత గురించి తెలియజేయడానికి మాలాధారణ వేయించాలని సూచించారు. సనాతన ధర్మం వరాలాంజనేయ మదనపల్లి పుర ప్రజలందరికీ కూడా ముందస్తు హనుమ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. దినదిన ప్రవర్తమానంగా వెలుగుతున్నటువంటి వరాల ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో పుర ప్రజల యొక్క సౌకర్యాల దృష్ట్యా హనుమంతుడి వారి కృపా కటాక్షాలు అందరికీ కలగాలని, సుదూర ప్రాంతాలకు పోకుండా అతి పురాతనమైనటువంటి వరాల ఆంజనేయ స్వామి దేవస్థానంలోనే ఈ సంవత్సరం నుంచి హనుమ దీక్షాధారణ, ఇరుముడి చెల్లింపు కార్యక్రమం కూడా ఈ ఆలయంలోనే నిర్వహించుకోవడం జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ దీక్షాధారణ తీసుకొని ఇరుముడి చెల్లింపు కూడా ఇక్కడే చెల్లించే సౌకర్యం కలిగించినందున భక్తాదులందరూ కూడా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకొని హనుమ దీక్షాధారణ చేసి ఇరుముడి చెల్లింపులు కూడా ఇక్కడే చెల్లించవలసిందిగా ప్రజలందరికీ కూడా ఆలయం తరపున కోరుకుంటూ ఈరోజు దాదాపు 20 నుంచి 25 మంది హనుమ భక్తాదులు హనుమ దీక్షాధారణ చేసి ప్రారంభించడం జరిగింది. ఇది ఈ సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి వచ్చే సంవత్సరం కూడా అంటే ప్రతి సంవత్సరం కూడా దీక్షాధారణ, దీక్షా విరమణ కూడా కార్యక్రమం ఇక్కడే జరుగుతుంది కాబట్టి భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ సంవత్సరం వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమ దీక్షాధారణ, ఇరుముడి చెల్లింపు కూడా ఇక్కడే చెల్లించుకునే సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా దీక్షాధారణ చేయాలనుకున్న వారు ఆలయ కమిటీని సంప్రదించి దీక్ష తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్.
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి వేధించడమే లక్ష్యంగా పనిచేస్తుందని వైసీపీ మహిళా నాయకులు ఆరోపించారు. నేడు మదనపల్లె పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. మాజీ మంత్రి విడుదల రజనిపై కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టి ఆమె అనుచరులను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని హితవు పలికారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మహిళా మాతృలకు అందరికీ. అలాగే ఈరోజు ఏదైతే యుద్ధంలో వీర మరణం పొందారో వీర జవాన్ మురళీ నాయక్ గారి కూడా నేను ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని నేను వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అలాగే మా మహిళల నుంచి కూడా నేను వాళ్ళ కుటుంబానికి సంతాపం ప్రకటిస్తూ, అలాగే నిన్న విడుదల రజనీ గారు ఏదైతే విడుదల రజనీ గారి మీద జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది చూసిన తర్వాత యావత్తు రాష్ట్రం మొత్తము కూడా నివ్వరబోతుంది. ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏ స్థాయిలో పనిచేస్తుందో ఈ కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. నిన్న ఆడామని కూడా చూడకుండా, ఒక మాజీ మంత్రివర్యులని చూడకుండా విడుదల రజనీ గారి పట్ల సిఐ గారు ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో మొత్తము మహిళా లోకం కూడా ఈరోజు ఆ యొక్క చర్యను ఖండిస్తున్నారు. ఈ సంఘటన జరగడానికి కారణం ఏంటి అంటే శ్రీకాంత్ రెడ్డి అనేసి ఏదైతే విడుదల రజనీ గారి పిఏ గారు మీద కేసులు ఉన్నాయి కాబట్టి తప్పించుకొని తిరుగుతున్నాడు కాబట్టి మేము అరెస్టు చేయిస్తున్నాము అనేసి పోలీసుల వాదన అయితే కనీసము వాళ్ళ ఫ్యామిలీకి, శ్రీకాంత్ రెడ్డి గారి ఫ్యామిలీకి ఎఫ్ఐఆర్ అనేది చూయించకుండా కనీసము ఏ కేసుల మీద అరెస్టు చేస్తున్నాము అని నోటీసులు అనేది సర్వ్ చేయకుండా ఇష్టారీతిగా ఏదైతే రక్షణ వ్యవస్థ ప్రవర్తిస్తుందో, మాకు రక్షణ వ్యవస్థ మీద మాకు ఎటువంటి కోపాలు లేవు, మేము రక్షణ వ్యవస్థని తప్పుపట్టట్లేము. రక్షణ వ్యవస్థలో ఉన్న కొంతమంది పోలీసు అధికారులు కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా మారి ఈరోజు మహిళల మీద, మహిళా నాయకుల మీద, మహిళా కార్యకర్తల మీద ఇటువంటి చర్యలు ఏవైతే ఇటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వీటిని ఖండిస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వము ఏర్పాటై 11 నెలలు అవుతున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం మాట్లాడిన మాటలు ఏందయ్యా అంటే ఈ ఎలక్షన్స్ లో మహిళా సాధికారత అని, మహిళా రక్షణ అని చెప్పి, ఇంకా మన డిప్యూటీ సీఎం గారి పవన్ కళ్యాణ్ మాటలు చూస్తే కనుక ఆయన ఏ స్థాయిలో మాట్లాడారో మరి మనందరికీ తెలుసు. మహిళా సాధికారత అన్నారు, మహిళలను రక్షిస్తామన్నారు, మహిళలను ఉత్తరించడానికి మేము రాజకీయాల్లోకి వస్తామని ఏదైతే ప్రగల్భాలు పలికినారో పవన్ కళ్యాణ్ గారు, మరి ఆంధ్ర రాష్ట్రంలో మహిళల మీద ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే, మరి ఇటువంటి దాడులు జరుగుతుంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. కూటమి ప్రభుత్వం యొక్క కక్ష సాధింపు చర్యల కార్యక్రమం అన్నమాట. ఈ కార్యక్రమము చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు ఎంత ఉన్నాయంటే దేశంలో యుద్ధ వాతావరణం నెలకొని ఉంటే చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో అరాచకాలు చేస్తున్నాడు. ఒకవైపు దేశంలో ప్రజలంతా ఉగ్రవాదుల మట్టు పెట్టాలన్న సంకల్పంతో రక్షణ బలగాలను సాంఘిక భావం తెలిపితే, ఈ రాష్ట్రంలో అయితే చంద్రబాబు ఇక్కడ ప్రతిపక్ష పార్టీలను ఏ రకంగా కట్టడి చేయాలి, ఎలా కక్ష తీర్చుకోవాలన్న దానిపైన దృష్టి పెట్టాడు. ఇక పార్టీ కార్యకర్తలను వేధించి లేనిపోని కేసులు పెట్టి జైల్లో వేయించడం కానీ, కేసులు పెట్టడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు అనేది కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పైన చేస్తూ ఉంది. రాష్ట్రాన్ని
ఒక మార్గంలోనికి, ఒక గాడిలోనికి తీసుకురమ్మని ప్రజలంతా కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే, ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితే వైఎస్ఆర్సీపీ పార్టీని మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళకి మాత్రము ఎలా ఇచ్చేయాలా అనే దాని మీద వీళ్ళు గద్దెక్కి కూర్చొని ఉన్నారనమాట. నిన్నటి రోజున చూస్తే మహిళల పట్ల ఏ విధంగా కూటమి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఏ విధంగా ఉంటున్నారా అనేది మనం చూస్తున్నాం. నిన్నటి రోజున మాజీ మంత్రి అనేసి ఒక ఇది లేకుండా మేడం విడుదల రజనీ గారి పైన ఎంత నిర్దాక్షిణ్యంగా ఆమె రోయడం కానీ చేయడం కానీ, ఒక కార్యక్రమానికి పాల్గొని ఆమె రిటర్న్లో ఉన్నప్పుడు సిఐ సుబ్బయ్య గారు ఆయన చేసేటువంటి అరాచకం మనం కళ్ళారా చూసినాం. అంతర్రాష్ట్రంగా దేశం మొత్తం చూసే ఉంటుంది. ఇదే ఈ విధంగా ఆడలపైన రాజకీయ నాయకులని కాదు, మహిళలని కాదు, ఒక గృహిణులని కాదు, ఈ విధంగా జరుగుతుంటే కూటమి ప్రభుత్వంలో మేమున్నాము, మహిళలకు మేము తోడుగా ఉంటాము, మేము చేస్తాము, మేము చదువుతాము అన్నటువంటి నాయకులు ఎక్కడికి వెళ్ళారని ఇప్పుడు అడుగుతున్నాం. ఒక మాజీ మంత్రి అనుకుండా ఒక సిఐ గారు ఎంత దౌర్జన్యంగా ప్రవర్తించడం అది సరికాదని ప్రతి మహిళ కూడా ఎదురు చూస్తుంది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా జగనన్న అయితే మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో, మహిళల రక్షణ కోసము దిశా యాక్ట్ తెచ్చారు, మహిళలు ఎంతో గౌరవించారు. ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఇంత బాగున్నాము మహిళలు, ఈరోజు ఏంటి మాకు ఇలాంటి దుస్థితి పడింది అనేసి మహిళలందరూ బాధపడుతున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇలా చేస్తున్నారని ప్రతి ఒక్క మహిళ ఎదురు చూస్తుంది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, మేము తగిన బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు. హామీలు ఎక్కడ? చంద్రన్న గారు బస్సు మహిళలందరికీ ఫ్రీ బస్సు ఇస్తానన్నాడు, నేనే డ్రైవర్ అన్నాడు, నేనే ప్రతి గుడికి తిప్పుతానన్నాడు. ఏ గుడి తిప్పలేదు, ఏమి తిప్పలేదు. మహిళల మీద ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని బాధపడుతూ ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. శ్రీ వరాల ఆంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రీ వేద సంగీత నృత్యాలయం ఆధ్వర్యంలో సంగీతం, భరతనాట్యం, భగవద్గీత శ్లోకాలను నేర్పించడం జరుగుతోందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ రాధిక కోరారు. నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో వేసవి సెలవుల సందర్భంగా ఏర్పాటు చేసిన భరతనాట్యం సంగీత శిబిరానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సాయి, సంగీతం, భరతనాట్యం శిక్షకురాలు సరస్వతి ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాధిక మాట్లాడుతూ, పూర్వం ఆలయాల వేదికగా అనేక కళలు నేర్పించడం జరిగేదన్నారు. దీనిని ఆదర్శంగా తీసుకుని మన శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ శిబిరాన్ని మన పిల్లల కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సంగీతం, నృత్యం చేయడం పిల్లలకు ఓ థెరపీ వల్లే ఉపయోగపడుతుందని తెలిపారు. కావున తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మీకు తెలుసు కదా, భారతదేశం అనేది చాలా కళలకి పుట్టింది. సో మన కళలకి మనం ప్రాధాన్యత ఇస్తూ, మనం పిల్లలకు కానీ పెద్దలు కూడా ఈ కళలకి ప్రాధాన్యత ఇస్తూ, దీనిలో మనం పిల్లల్ని చిన్నప్పటి నుంచి పరిచయం చేసి వాళ్ళకి గనక ఈ కళల్లో ప్రవేశం కల్పిస్తే వాళ్ళ అభిరుచికి తగ్గట్లు నాట్యం కానీ, సంగీతం కానీ, ఏదైనా కళలు వాళ్ళకి గనక చిన్నప్పటి నుంచి మనకి నేర్పించినట్లయితే వాళ్ళల్లో ఉన్న
మానసిక అభివృద్ధి కానీ అదేవిధంగా శారీరకంగా కానీ అభివృద్ధి చాలా బాగుంటుంది. ఒక సంగీతం అనేది ఒక థెరపీ లాగా కూడా పనిచేస్తుంది. ఆ సంగీతం అనేది ఒక మనకి డిప్రెషన్ని కానీ లేదంటే మానసికంగా ఏదైనా బాధ ఉన్నప్పుడు కానీ వాళ్ళల్లో వాళ్ళు ఆ సంతోషాన్ని పొందడానికి కానీ చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా నాట్యం కూడా అంతేనండి. ఈ కళలని ఏంటంటే మనకు ఒక రకంగా పూర్తిగా మన మానసికంగాను శారీరకంగాను వికసించడానికి బాగుంటుంది. అదేవిధంగా మన భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తమ పిల్లల్ని మీ అప్పుడు నేర్చుకోలేకపోయినా ఇప్పుడు చాలా అవకాశం ఉన్నాయి కాబట్టి మీకు దగ్గరలో ఉన్న ఏదైనా కళాశాలలో కానీ లేదంటే ఎక్కడైనా వాళ్ళ శిక్షణ ఇచ్చే బృందం దగ్గర కానీ మీరు తీసుకెళ్ళి ఆ నాట్యం కానీ సంగీతం కానీ కళల్ని నేర్పిస్తే వాళ్ళల్లో మంచిగా ఆ వికాసం కలుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి ఈ భారతీయ కళల గురించి వాటి యొక్క ఔన్నత్యం గురించి ఒక అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ కళని ప్రోత్సహించాలని అదేవిధంగా దీని గురించి పిల్లలకి పరిచయం చేయాలని కోరుకుంటూ సెలవు. మేడం, ఇది కళలు ఇవన్నీ నేర్చుకోవాలంటే టైం సరిపోవట్లేదు, చదువుకునే దానికి టైం సరిపోవట్లేదు, ఐఐటి అంటున్నారు. ఇవి నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఎడ్యుకేషన్లో కూడా ఏమన్నా ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇప్పుడు ఎలా ఉందంటే ప్రతి ఒక్క విద్యార్థి అంటే చిన్నతనం నుంచి కూడా వాళ్ళకి ఆ పుస్తకాల బరువు కానీ ఆ సబ్జెక్ట్ కానీ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. చాలా అంటే హోంవర్క్ ఎక్కువగా బర్డన్ ఫీల్ అవుతున్నారు. అదే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్కూల్లో కానీ ఇంట్లో కానీ చదువు అని వాళ్ళని వెనక నుంచి మనము అది పరిగెత్తిస్తున్నాం. అట్లా కాకుండా ఇది ఒక స్ట్రెస్ రిలీఫ్గా కూడా పనిచేస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి కళలు అంటే వాళ్ళకి ఇది టైం వేస్ట్ అని కాదండి, టైం సేవింగ్ కూడా. ఎందుకంటే ఈ స్ట్రెస్ రిలీఫ్ వల్ల వాళ్ళు చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు, ఇంకా చదువులో ఇంకా అభివృద్ధి చెందుతారు. ఎందుకంటే చాలామందికి నెగిటివ్ ఏంటంటే దీనిలో ఇలా పంపిస్తే టైం వేస్ట్ అయిపోతుంది, ఈ టైంలో ట్యూషన్కి పంపించచ్చు కదా అని ఇంకా ఆ విద్యార్థుల మీద బర్డన్ మోపుతున్నారు. అలా కాదండి, ఒక 1 hour 2 hours వాళ్ళకి ఆ స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. అదేవిధంగా ఆ టైంలో వాళ్ళు ఏదో కళలో ప్రవేశం నైపుణ్యం సంపాదిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి అవసరమని నా ఉద్దేశం. ఈరోజు మనము ఆలయ ప్రాంగణంలో ఉన్నామండి. ఈ వరాల ఆంజనేయ స్వామి గుళ్ళు మనకి ఈ సంబంధించి అంటే ఈ సంవత్సరం పొడవునా కూడా శ్రీ వేద సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో చాలా తక్కువ ఫీజుతో అంటే సర్వీస్ మోటివ్తో పిల్లలకి అన్ని విద్యలని అదే సంగీతం కానీ నాట్యం కానీ నేర్పించాలన్న మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశారండి. తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మదనపల్లె పట్టణం అనపగుట్టలోని మార్కండేయ శివాలయం నందు ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగింది. నేడు జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధ్వజస్తంభం ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీన ఆలయంలో మార్కండేయ శివలింగం ప్రతిష్టం ఘనంగా జరుగుతుందని, కావున భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రుడు కావాలని కోరారు. భూతా విఘ్నకర్తారా తేన సంత శివాజ్ఞయా హనుమతాజ్ఞయా అపక్రావత భూతాభ్య బ్రహ్మ భోర్భవస్వ వరోం భోర్భవస్వ వరోం భోర్భవస్వ వరోం ప్రాతర్దీపం నమోస్తుతే దీపమహాలక్ష్మీ నమః నమస్కారం సమర్పయామి. ఓం ఇష్టదేవత కులదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం గణాంబికాయై విద్మహే కర్మ సిద్ధే చ ధీమహి. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం ఉత్తరోత్తరాభివృద్ధ్యర్థం శ్రీ మహాగణపతి పూజాం చ కరిష్యే. సోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః. ఫోటో ఇది పదేళ్ల నుండి మదనపల్లె ముఖ్య కేంద్రంగా రక్తదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా వారోత్సవాలు నిర్వహించడం జరుగుతోందని అబూబకర్ సిద్దిక్ తెలిపారు.
ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్భిణీ స్త్రీలకు, ప్రమాదాల్లో గాయపడిన వారికి, తలసేమియా చిన్నారులకు దైవదూతలుగా రక్తదానం చేసి రక్తదాతలు ఆపద్బాంధవులుగా ఉన్నారని, అటువంటి రక్తదాతలకు శుభాకాంక్షలు తెలిపారు. చూడండి అమ్మా మాదంతా బిల్డప్ మీది ఒరిజినాలిటీ మాకు స్టడ్స్ టికెట్ అవుతుందా నేడు మదనపల్లి మెట్రో కాంప్లెక్స్ వద్ద మన హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ప్రపంచ తలసీమియా దినోత్సవం వారోత్సవాలు జరుపుకుంటూ మే 11న తలసీమియా వారోత్సవంలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు అర్పించినటువంటి భారతీయ సైనికులకు అంకితం చేస్తూ 18 ఏళ్ళు నిండిన వారు ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని చెప్పి గత 12 ఏళ్ల నుండి ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా, ఎన్నో వినూత్న సేవా కార్యక్రమాలు చేపడుతుంది మన హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ. 18 ఏళ్ళు నిండిన వారు ఆరోగ్యంగా ఉన్నటువంటి యువతులు రక్తదానానికి అర్హులు. ఈ 12 ఏళ్ల కాలంలో ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేసిన చాలా మంది ఇంకా రక్త గ్రూప్ తెలియని వారు ఉన్నారు. అదేవిధంగా రక్తదానానికి ముందుకు రాకుండా అపోహలు వీడి ముందుకు రావాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. తలసీమియా అంటే ప్రతి 20 రోజులకు ఒకసారి ఒక జీన్స్, వాళ్ళ ఫ్యామిలీ జీన్స్ వల్ల వచ్చే ఒక వ్యాధి. దీనికి ప్రతి 20 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి వస్తుంది. ఎంతో మంది చిన్నారులు రక్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తలసీమియా దినోత్సవం ఏమంటే తలసీమియా చిన్నారుల గురించి అవగాహన పరచడానికి జరుపుకుంటారు. హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరంలో రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్క రక్తదాతకి పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హెల్పింగ్ మైండ్స్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తుందని తెలుపుకుంటూ ఎల్లప్పుడూ కూడా రక్తదాత బాగుండాలి, రక్తదాత సుఖీ భవ, రక్తదానం చేయండి, ప్రాణదాతలో ఉండి. జై భారత్, జై హింద్. We are celebrating 8th May, that is Thalassemia Awareness Day, where donors around the world donate blood for infants who have a shortage of blood, and Helping Minds Society is one of its kind that is trying to make everybody aware and trying to inspire people to donate blood above the age of 18. Everyone needs blood at some or the other point of their life, and small babies, they have a lot of diseases nowadays due to which they need lots of blood. And it's not only about infants, it's about people of different age groups who require blood. And this blood donation camp that is being conducted today on 11th of May is a kind of awareness to everybody, and it's very motivational for everyone to donate blood. It's for a very good cause, so I urge you all to also donate blood if you can. మదనపల్లె పట్టణంలోని గుంతలమయం అయిన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ డిమాండ్ చేశారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్కు ఈ అంశంపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ మదనపల్లె పట్టణంలోని రోడ్లు గుంతలమయమై ప్రమాదకరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాబట్టి వాటి మీద మేము ఇంతకు ముందు కూడా చెప్పాము, చేయాల్సింది అంటే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ బయట అది ఆర్ఎండి
మదనపల్లిలో పలు చోట్ల ఎక్కువ రద్దీ ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ శాతం ప్రజలు ప్రయాణిస్తున్న రోడ్లు అన్ని గుంతలు గతుకులతో పాడైపోయి ప్రమాదకరంగా మారిన రోడ్లను వెంటనే మరమ్మత్తు చేయించి ప్రమాదకరంగా మారిన రోడ్లలో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం చూస్తే మరీ ముఖ్యంగా మదనపల్లికి ఆర్టీసీ బస్టాండ్కి అతి చేరువలో ఉన్న కోమటివాన్ చెరువు పైన నిర్మించిన రోడ్డులో ఎక్కువ శాతం ఎక్కడ చూసినా కూడా గుంతలు పడి అలాగే ఆ గుంతలు రోడ్డుకి ఇరువైపులా సేఫ్టీ కోసం నిర్మించిన రాడ్లన్నీ కూడా విరిగిపోయి కొన్ని అయితే ఆ చెరువులో కూడా పడిపోవడం జరిగింది. ఇలాగా రోడ్లు పాడైపోయి ఇలా సేఫ్టీ రాడ్లు కూడా విరిగిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ రోడ్డులో అంతా కూడా ఎక్కువ శాతం విద్యార్థుల్ని స్కూళ్ళకు వదిలి పిలుచుకురావడానికి తల్లిదండ్రులు, అలాగే కొంతమంది గ్రౌండ్స్కి వెళ్ళడానికి వాళ్ళ వాకింగ్ అలా చేసుకోవడానికి గ్రౌండ్కి వెళ్ళడానికి వృద్ధులు ఎక్కువ శాతం ఆ రోడ్డు మీద ప్రయాణిస్తూ ఆ రోడ్డు మీద నడుస్తూ ఉంటారు. వాళ్ళు ప్రమాదవశాత్తు ఏదన్నా ఒకటే రోడ్లోనే 2 బండ్లుగాన వస్తే ఆ బండ్లు అదుపు తప్పి చెరువులో పడిపోయే ప్రమాదం ఎక్కువ ఉంది. అలాగే ఈ పక్కకు వస్తే అదుపు తప్పి రోడ్లో పడిపోయి ప్రమాదం జరిగేదే కాదు వెంటనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఈరోజు కోమటివాన్ చెరువు పైన నిర్మించిన రోడ్లో ఉంది. అలాగే ఇంకో రోడ్డు గమనిస్తే ఎక్కువ శాతం స్కూల్స్ దేవాలయాలు ఉన్న మదనపల్లి నిమ్మనపల్లి రోడ్డు అయితే ఇంకా అధ్వానంగా తయారైంది. దాదాపుగా 3 సంవత్సరాలుగా ఆ రోడ్డు పరిస్థితి అలాగే ఉన్నా కూడా కానీ ఎలాంటి అధికారులు కానీ వాటి మీద మాట్లాడిన వాళ్ళే లేరు, వాటి మీద చర్యలు తీసుకున్న వారు లేరు. మేము ఇదే విషయమై గతంలో కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దయచేసి ఇప్పుడైనా అధికారులు స్పందించి నిమ్మనపల్లి మదనపల్లి రూట్ అయితే ఎక్కువగా వశిష్ఠ స్కూల్ అక్కడే ఉంది, కేశవరెడ్డి స్కూల్ అక్కడే ఉంది, ఎక్కువగా అక్కగారులో దేవస్థానం అక్కడే ఉంది, సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం అక్కడే ఉంది. వాటికన్నిటికీ కూడా ప్రజలు ఎక్కువ శాతం పోతూ ఉంటారు. ప్లస్ అవన్నీ కూడా సింగిల్ రోడ్స్. ఎక్కువ నిమ్మనపల్లి మదనపల్లి రోడ్డు ఎప్పుడు కూడా ప్రమాదాలు ఎక్కువ జరిగే రోడ్డు. అలాంటి ప్రమాదాలు ఎక్కువ జరిగే రోడ్డులోనే ఇప్పుడు మళ్ళీ గుంతలుగా పడిపోయి కనీసం ప్రయాణం చేసేదానికి కూడా వీలు లేకుండా గుంతలుగా అయిపోయి అక్కడ స్కూల్ పిల్లోళ్ళు స్కూల్ వ్యాన్లు పోవాలంటే కూడా పోలేని పరిస్థితి ఈరోజు నెలకొనింది. కావున ఆల్రెడీ ప్రమాదాలు ఎక్కువ జరిగి ఉండే రోడ్డులో ఇలాగ గుంతలు పడి ఇంకా రోడ్లు అధ్వానంగా అయిపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువ జరిగి ప్రమాదాలు జరగడం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి ఆ రోడ్లన్నిటిని కూడా మరమ్మతులు చేపించి వెంటనే వాటిని బాగుపరిచి ప్రజలకు ప్రమాదవశాతం నుండి నివారించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే కూటమి ప్రభుత్వ నాయకులైతే అప్పుడు వాళ్ళు అధికారంలోకి రాకముందు ఎక్కడ చూసినా రోడ్లు ఇలా ఉంటే ఆ రోడ్ల దగ్గర పోయి ధర్నా చేసి అలాగే అక్కడ నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అదైతే మీరు చాలా మంచి పని చేశారు. అప్పుడున్న ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మీరు రోడ్లు ప్రజల సమస్యల పైన చాలా బాగా పోరాటం చేసి బాగా మాట్లాడారు. కానీ ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి మీ చేతుల్లోనే ఉంది అధికారం. మీరే బాగుపరచచ్చు, మీరే మంచిగా రోడ్లు వేయచ్చు. మరి అప్పుడున్న ఉత్సాహం అప్పుడున్న ప్రజల మీద ఉన్న మమకారం ఇప్పుడు ఎందుకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను కూటమి ప్రభుత్వం నాయకులందరినీ కూడా ప్రశ్నిస్తున్నా. కావున నాయకులు అధికారులు అందరూ వెంటనే స్పందించి ఇలాగ ప్రమాదం ఉన్న రోడ్లన్నింటినీ కూడా మరమ్మతు చేయించి రెడీ చేయించి ప్రమాదాలు జరగకుండా ప్రజలు ప్రాణాలను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. దేశ సరిహద్దుల్లో ఉన్న జవానులకు విజయాన్ని అందించాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లె పట్టణం కోట వీధిలోని సాయిబాబా ఆలయంలో జరిగిన ఆలయం 20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు. ఆంజనేయ స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని సామూహిక ఆంజనేయ మాలాధారణ చేసిన భక్తులు ఈ నెల 21న ఇరుముడి సమర్పణ, 22న సాయంత్రం ఆలయ ప్రాంగణంలో స్వామివారి తోక పూజతో మాలను తీయడం జరుగుతుందన్న ఆలయ కమిటీ సభ్యులు. ఈ వార్తలకు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు.